అస్థిరత్వం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అసలే లోటు బడ్జెట్ తో పాటు అనేకమైనటువంటి అంశాల్లో ఇబ్బంది పడతా ఉన్నాం. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది కాబట్టి స్టేబుల్ గవర్నమెంట్ కావాలనేటువంటి అంశంలో కలిసికట్టుగా కూటమిగా వెళ్ళి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచంలో పెట్టుబడులన్నింటిలో కల్లా కూడా ఎక్కడ పెడుతున్నారా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పెడుతున్నారనేటువంటి పరిస్థితి. అంటే కేవలం అక్కడ రాజకీయ స్థిరత్వం ఉంది. ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి దౌర్జన్యాలు కానీ వారికి కానీ మరొక అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతానంటే దానికి ఏ రాష్ట్రమేనండి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఏ స్టేట్ లో అయితే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ వచ్చేవాళ్ళు స్టేబుల్ గవర్నమెంట్ ని ప్రధానంగా చూస్తారు. సో అటువంటి ముందు చూపుతో చేసినటువంటి దాన్ని వీళ్ళ విజయానికి దానికి పవన్ కి నిన్న అందరు అదే ఊరంతా ఒకదైతే ఉలిపి కట్టదు ఒకటి అన్నట్టు అందరూ కూడా విజయం గురించి లేదా ఓటమి గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వీళ్ళ సోషల్ మీడియా రెండు అదే పని సాక్షి పేపర్లతో సహా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఒంటరిగా చేయాలా, ఆయన పోటీ ఎందుకు చేయలేదు, ఎవరు ఎక్కడ పోటీ చేయాలో చెప్పే బాధ్యత మీది కాదు. మీ పార్టీలో ఎవరు ఏం చేయాలని మీరే నిర్ణయించుకోవచ్చు. ఎదురు పార్టీ వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు చేయాలి అనేటువంటి భావ దారిద్ర్యంలో బ్రతుకుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎవరి రాజకీయ పార్టీని ఎవరు కూడా శాసించలేరు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎలా పోటీ చేయాలా, తెలుగుదేశం ఎలా చేయాలా, మీతో కలిసి వచ్చే ఒక్క రాజకీయ పార్టీ చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో. మీతో ఉన్నటువంటి నెంబర్ 2 గా విజయసాయి రెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకే కోటరీ దెబ్బతీడిందంటే కార్యకర్తల పరిస్థితి ఏంటి? దాని గురించి ఆత్మ పరిశీలన చేసుకోకుండా, మనం ఎందుకు ఓడిపోయిన ఆత్మ పరిశీలన చేసుకోకుండా తమిళనాడులో గెలిస్తే మా గొప్పతనం, ఇంకెక్కడో గెలిస్తే మా గొప్పతనం, మీరు ఉన్న దగ్గరే మీకు కనీసం ప్రతిపక్ష హోదా రాక ప్రతిపక్ష హోదా కోసం బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. మీరు ఇస్తే వస్తా, నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా. ఏందండి రాజ్యాంగబద్ధంగా వాళ్ళ మమతా బెనర్జీ గారు అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలకి ఇక్కడ జగన్ గారు చేసే వ్యాఖ్యలకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. నాగార్జున గారు ఇందాక మీరు పంపించిన బయటికి మీరు చెప్పిన దానికి ఏమాత్రం సంబంధం లేదు, పొంతన లేదు. సో బహుశా మీరు ఎక్కడ పొరబడి ఉంటారు. మళ్ళీ నిదానంగా 2-3-4 రోజులు వెతికి కరెక్ట్ బయట ఇవ్వండి. రెండోది, తమిళనాడులో బీజేపీ ఆత్మహత్య చేసుకుందా, దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. పళనిస్వామి లాంటి ఒక అగ్రెసివ్ లీడరు ఒక ప్యారలల్ ఫోర్స్గా ఎదుగుతున్నాయని హఠాత్తుగా తీసుకెళ్లి పక్కన పెట్టేసి ఏఐడిఎంకే నుంచి దిగుమతి చేసుకున్న పారాచూట్ నయనన్ నాగేంద్రని తీసుకొచ్చి పెట్టారు. ఆ పళనిస్వామి చూస్తే ఒళ్ళంతా బీజేపీ విద్వేషం. అతను పెట్టిన ప్రతి కండిషన్ని మీరు అంగీకరించారు. ప్రతి కండిషన్ అంగీకరించి అంటే మీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి బీజేపీ కల్పించుకుంది. 2024లో వాళ్ళ అభియోగం ఏంటి? 2024లో ఈయన ఇంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో అన్నామలై ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయారు. అవకాశం ఇవ్వాలి కదా, రెండోసారి ఇవ్వాలిగా. అంటే ఒక ఎన్నికల్లో ఇప్పుడు నయనన్ నాగేంద్ర అవకాశం, అతను ఏం పరిపాలన చేయలేపాడు, ఒక్క సీట్ వచ్చింది, ఇమీడియట్గా మార్చేస్తారా? మీకు కాంగ్రెస్కి ఏ రకమైన తేడా ఉందండి? హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్? చాలా చాలా తేడా ఉంది సార్. ఒకటి కంపారిజన్ కూడా మనం చేసుకోకూడదు. సరే, మీరు అన్నట్టు అవుననుకున్నా కాదనుకున్నా మేమైతే అక్కడ ఓడిపోయాం. ఒక సీటు మాత్రమే వచ్చింది. ఒక ప్రయోగం చేసాం కానీ సక్సెస్ కాలేదు. డెఫినెట్గా మా తప్పు ఎలా జరిగింది ఏందో డెఫినెట్గా రెక్టిఫై చేసుకున్నాం. ఇంకోసారి ఆ తప్పు జరగకుండా పొలిటికల్ వాక్యం ఉన్నప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది బీజేపీ. అక్కడ చేసాం మేము ఒప్పుకున్నాం. అలాగే అన్నామలై గారిని ఎక్కడా తక్కువ చేయలేదు సార్. ఆయన్ని మంచి పొజిషన్ లో పెట్టాం. ఆల్రెడీ మోడీ గారు చెప్పారు, మన అమిత్ షా గారు చెప్పారు, మేము గుండెలో పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. అదైతే మిస్టేక్ సార్, మేము ఒప్పుకుంటాం. బట్ తప్పు ఎలా జరిగింది ఏంటని చెప్పి ఒక్కసారి మాకు సమయం ఇవ్వాలి. గ్రౌండ్ లెవెల్లో మీకు చెక్ చేసుకోవడం కానీ మరి చెప్తాం సార్. ఇంకోటి మా సోదరులో ఒక చిన్న మాట సార్, ఇందా మా సోదరులో మాట్లాడతా. సరే, ఇప్పుడు ఎలా ఉన్న జనసేన పార్టీకి సంబంధించి ఎవరు అధికార ప్రతినిధి లేదు కాబట్టి, కూటమిలో ఉన్నాం కాబట్టి మేము స్పందించాలి కాబట్టి మేము స్పందిస్తున్నాం. వీళ్ళు పదే పదే పవన్ కళ్యాణ్ సింగిల్ గా